మేనత్త, అందువల్ల అని చెప్పేసి అప్పుడు వచ్చేది. వాళ్ళ అల్లుడు ఇప్పుడే ఫోన్ చేసిండ్రు, అంటే నేను మీ అత్తగారింటికి పోతున్నా, ఇప్పుడు మీ ఇంటికి పోతున్నా సాయంత్రం అని చెప్పిన. వాళ్ళది కొండాపూర్. సత్యపాలరెడ్డి వాళ్ళ పెద్ద బిడ్డను అక్కడికే ఇచ్చింది కదా కొండాపురం, అది కొండాపురం సాయంత్రం పోతున్నా అని చెప్పిన. అట్లా గబ్బెటకు నాకు కొంత అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి గబ్బెటకు దూరం ఉన్న లోపల నేను ఇప్పుడు రానంటే, గబ్బెట అనేసరికి కంచనపల్లి లేదు సార్, ఇక గబ్బెట అంటే ఇక తప్పు మనసు గుంజిన ఇది వచ్చింది. మొత్తం కుమారన్న చెప్పిండు. వేదిక మీద ఉన్న ఈ ప్రచారానికి విచ్చేసిన పెద్దలు, మనం 4 సార్లు ప్రేమతో ఎన్నుకున్న డాక్టర్ రాజయ్య గారు, అదేవిధంగా రంజాన్ గారు, గ్రామ అందరికీ తలలో నాలుకలో ఉండే రంజాన్ గారు, వారి భార్య, మీ ముందు మరొక సేవకురాలుగా వస్తున్న దూదేకుల తాజ్ గారు, కుమారన్న, విజయ్, గ్రామ నాయకులు, మండల నాయకులు, అక్కజనులకు మరొక్కసారి నా నమస్కారం. అన్నదమ్ములకు మరొకసారి నమస్కారం. అన్న మాట్లాడిన అన్ని విషయాలు చెప్పిండు. 3 అంశాలనే మాట్లాడతా. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత గ్రామంలో ఏమన్నా చేసేదా మీరు దయచేసి ఆలోచించండి. 2014లో గవర్నమెంట్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఊర్లో కొన్ని రోడ్లు వేసుకున్నాం, కొంత చెట్లు పెట్టుకున్నాం, కొన్ని చెరువులు నింపుకున్నాం, అదేవిధంగా వైకుంఠ ధామం కట్టుకున్నాం, ఊర్లో పంచాయత్ సెక్రటరీని పెట్టుకున్నాం, కొన్ని చోట్ల రైతు వేదికలు కట్టుకున్నాం, ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చుకున్నాం. దేశంలో ఎక్కడ లేదమ్మా. ట్రాక్టర్ ఇచ్చుకున్నాం, చెత్త ఎత్తడానికి ట్రాలీ పెట్టుకున్నాం, చెట్లకు నీళ్లు వేయడానికి ట్యాంకర్ ఇచ్చుకున్నాం. అవన్నీ కూడా 2 ఏళ్ల నుంచి మొత్తం మూలకు పడ్డాయి. ఒక్క చెట్టు కూడా పెట్టలేదు. మీరు 2 ఏళ్లలో ఎక్కడైనా పెట్టిన చెట్టు? 3 రోడ్డు వేయలే. ఎక్కడో మూలకి ఎంత చిన్నది వేద్దామనే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కట్టడి మట్టి వేయలేదు, ఒక చెట్టు పెట్టలేదు, శుభ్రంగా లేవు, నీళ్లు తీసుకురాలేదు. మరి ఎందుకు ఈ గ్రామాల గురించి అలా వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గ్రామాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బలపరిచిన వాళ్ళని గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మనం 2014 తర్వాత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఏది చెందినా కూడా అందరికి చెందాలని చెప్పినాం. ఊర్లో గొర్రెలు ఇస్తే గొర్రెలల్లా అందరికి ఇవ్వాలని చెప్పినాం. కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలంగాణ పార్టీ అని కాదని ఇచ్చినాం. కేసీఆర్ కిట్ ఇస్తే పిల్లలకు ఒక మంచి అధునాతనమైన మంచి అన్ని కూడా అందులో పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చినాం. తల్లికి ఆరోగ్యం బాగుండదని చెప్పేసి న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం. 12,000, 10,000 రూపాయలు ఇచ్చినాం. ఏం పాపం అని చెప్పి ఎందుకు తీసేసిండ్రు? ఏం రోగం వచ్చింది? పైసలు లేవా? 12,000, 13,000 ఒక పేద తల్లికి ఇవ్వడానికి కేసీఆర్ కిట్ తీసేయడానికి నీకు మనసు ఎట్లా ఒప్పిందని చెప్పేసి అడుగుతున్నా. ఆ తల్లి పిల్ల బాగుండాలంటే కొద్దిగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పెడితే నీకేం దరిద్రం కొట్టుకోపోతాయని గద్దీసేస్తావా? ఇంకేం చెప్పిండు? కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయల మీద కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, మీకు తులం బంగారం పెడతా అన్నాడు. పెట్టిండా? తులం బంగారం పెడతా అని చెప్పిండు. కేసీఆర్ ఒప్పుకోడు, అది వస్తుంది. మీ ఇంట్లో అందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 2 ఏళ్ళు అయింది. డిసెంబర్ 9ని ఇస్తా అని చెప్పిండు. మన బాకీ కార్డు, గ్యారంటీ కార్డు రాసి ఇచ్చిండ్రు. 100 రోజుల్లోనే ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పిండు. ఇచ్చిండా? 2,500 వరకు వచ్చినాయా? మా తాతలకు వాళ్ళకు ఉన్నట్లయితే కేసీఆర్ మీ ఇంట్లో పంచాయతీ పెడతాను, ఇంట్లో ఒక్కరికే ముసలానికి ఇస్తాను, ముసలానికి ఇవ్వట్లేదు. నేనైతే 2,000, 4,000 చేస్తా, 4,000 ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా తాత? అవా ఇచ్చిండా? 4,000 చేసిండా? ఇంట్లో ఇద్దరికి ఇచ్చిండా? అట్లా ఎన్ని చెప్పిండు? మీ ఇంట్లో బుజ్జి కాలేజీ పోయినట్లయితే స్కూటీ ఇస్తా అని చెప్పిండు. ఊళ్ళో ఎవరికైనా ఇచ్చిందాక స్కూటీ? ఊళ్ళో పిల్లగాళ్ళు ఉద్యోగం చేయకపోతే నెలకు ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, గవర్నమెంట్ ఉద్యోగాలు. వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తా. వాళ్ళు చదువుకోవడానికి విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తా అన్నాడు. 5 లక్షలు లేవు, ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. వచ్చిన ఎవరికన్నా? ఇక వ్యవసాయ రంగాన్ని చంపే మొత్తం కూడా మనందరం రైతులం, ఇక్కడ రైతు కూలీలం. కేసీఆర్ 2,000 ఇస్తాను, 10,000 ఇస్తాడు. నేనైనట్లయితే 15,000 ఇస్తా. రైతు బంధుకు 15,000 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా?
రుణమాఫీ 2 లక్షలు అందరూ చేస్తారని చేసిండా? ఒడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తారని ఇచ్చిండా? ఒడ్ల అమ్ముతో కొనే తెలియలేదు.